బీఆర్ఎస్ హయాంలో ప్రజాభవన్ జాగీర్దారీ వ్యవస్థగా మారిందన్నారు ఎమ్మెల్యే మందుల సామే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కంచెలు తొలగించి పూలే భవన్ గా పేరు మార్చిందని గుర్తు చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం బురదమయం చేసిందని మండిపడ్డారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే హరీష్ రావు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ అని పేరు పెట్టి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవాలంటే సంవత్సరాలు పట్టింది. ఒక ఎమ్మెల్యేని ప్రజలు కలవాలంటే అదొక జాగీర్దారీ వ్యవస్థ అయింది. ఒక మంత్రిని కలవాలంటే అది ఒక జాగీర్దారీ, అదొక ప్రజా వ్యతిరేక విధానంలో వాళ్ళు కొనసాగింది. అందుకోసమనే ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది నేతృత్వ పాలన కాదు, ప్రజాపాలన సాగిస్తాం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాపాలన ఇది, ఈ ప్రజా పాలనలో మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది ఒక గడిలాగా నిర్మించుకున్న ప్రగతి భవన్లు వాళ్ళు ఒక సంస్థానాధీశులుగా ఇది మా జాగీర్, ఇది మా వ్యవస్థ కనుక మేము చెప్పిందే వేదం అనే తరీకలో వాళ్ళు ఆనాడు పెట్టుకున్న పేరు ప్రగతి భవన్ ముంగట కూడా ప్రజలు తినకుండా మార్కెట్ పెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రగతి భవన్ ఉన్న గేట్లన్నీ కూడా ఆటంతలయ్యి నడిచిపోయినాయి. దాని పేరు మారింది. ఇవాళ బండి సంజయ్ తెస్తే అందరం కలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి చొరవతోని. అది విడిచిపెట్టి నువ్వు మూసీ మీద మాట్లాడతావా, మూసీ సుందరీకరణ బాధాప్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు, బాధాప్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు. దాని మీద కూర్చొని మాట్లాడలే. ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడతాడు. తర్వాత నిన్ననే హెలికాప్టర్ వేసుకొని పోయి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు ఎన్నడైనా పోయి రాడికి ఎల్లంపల్లి వరద ఎక్కడికి పోతుందో మీకు తెలుసా? కాళేశ్వరం కట్టినాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పారు. నా తుంగతుర్తి నియోజకవర్గానికి కొత్త ఆయకట్టు ఎంత ఎందుకు చెప్పాలి మీరు? ఒక్క గుట్ట ఆయకట్టు కాలే మీ ద్వారా, కొత్త ఆయకట్టు రాలే. కనుక మీరు చెప్పేయని అబద్ధపు మాటలు, ఆచరణ సాధ్యంగా మాటలు, ఈ విధంగా తెలంగాణను వేలాది మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మంత్రులైనరు.